17 రోజులుగా హమాస్ పైన ఇజ్రాయేల్ సైన్యాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయండి. ఈ యుద్ధం అనేది లేక ఈ యొక్క ప్రతీకార దాడులు అనేవి ఇంకా ఎంతకాలం కొనసాగుతాయో మనం చెప్పలేం. చిలికి చిలికి గాలివానగా మారుతుందా అని ఆ మధ్యలో భయపడ్డామండి. బహుశా అలాగా జరిగినా జరగకపోయినా హమాస్ను మాత్రం మట్టుబెట్టే ప్రయత్నం మేము చేస్తాం, హమాస్ లేకుండా చేస్తాం, గాజాను పూర్తిగా ధ్వంసం చేస్తాం, ప్రజలంతా సురక్షితంగా ఉండే ప్రాంతాలకు వెళ్ళిపోండి అంటూ 17 రోజులుగా ఇజ్రాయెల్ చెబుతూనే ఉంది, దాడులు కొనసాగిస్తూనే ఉంది. సరే, ఎవరైనా చనిపోవటం అన్నది విచారకరమండి. అందున చిన్నపిల్లలు చనిపోవడం అన్నది మరింత విచారకరం. స్త్రీలు, చిన్నపిల్లలు, పురుషులు, పెద్దలు, యవనులు అని లేకుండా సాధారణంగా యుద్ధం జరిగితే చాలా ప్రాణ నష్టం కలుగుతుంది. ఏ దేశం మధ్య కూడా యుద్ధం రాకుండా ఉండాలని, నరమేధం జరగకుండా ఉండాలని, ఆస్తులు ధ్వంసం కాకుండా, దేశాలు ధ్వంసం కాకుండా ఉండాలని ఒక క్రైస్తవునిగా మనం ప్రార్థనలు చేద్దాం. మంచిది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మరి నిన్న జరిగినటువంటి ఇజ్రాయేల్ దాడి, గాజా స్ట్రిప్పై జరిగినటువంటి దాడిలో గ్రీకుకు చెందిన ఆర్థోడాక్స్ అతి పురాతనమైనటువంటి చర్చిని ఇజ్రాయేల్ దళాలు కూల్చేశాయి అన్నది వార్తా కథనం. అవునండి, మీరు విన్నది నిజమే. కానీ చర్చిని కూల్చడం ఏంటండి? సరే, ఆ మధ్య ఏదో హాస్పిటల్ కూలిపోయింది, దానికి మేము బాధ్యులం కాదు, హమాస్ వాళ్ళే మిస్ఫైర్ అయ్యింది కాబట్టి వారి ర్యాకెట్లే వాళ్ళ మీద పడ్డాయి, హాస్పిటల్ ధ్వంసమైంది, ఒక 500 మంది ప్రజలు చనిపోయారు అంటూ ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది ఆ విషయాన్ని. అయితే చర్చి నేలమట్టం అయిపోయింది, చర్చి కూలిపోయింది, చర్చిని ఇజ్రాయేలీలే కూల్చేశారా, కావాలని వాంటెడ్గా చేశారా అని మనం పరిశీలన చేస్తే నిజానికి ఇజ్రాయెల్ దీనికి బదులేమిచ్చిందంటే, వాస్తవంగా చర్చిని వారు టార్గెట్ చేయలేదండి. అయితే ఆ చర్చి ప్రక్కనే ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులను టార్గెట్ చేస్తూ వారిపైన మిసైల్స్ లేక ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా దాని ప్రక్కనే ఉన్నటువంటి చర్చి కూడా కూలిపోయింది. అంతేగాని వాంటెడ్గా చర్చిని మేము కూల్చలేదు అన్నది ఇజ్రాయేలీలు ఇచ్చినటువంటి జవాబు. సరే, ఏది ఏమైనా చర్చి కూలిపోవడం అన్నది చాలా దురదృష్టకరం అండి. అందున కొన్ని సంవత్సరాలుగా చారిత్రాత్మకమైనటువంటి కట్టడం అండి అది. గ్రీకు కాలానికి సంబంధించినటువంటి ఆ మంచి కట్టడం కూలిపోవడం చాలా విచారకరం. ఇప్పుడు నేను ఆ వీడియోని మీకు ప్లే చేస్తానండి, చూడండి. అయితే ఇలాగున పొరపాటు జరగకుండా సాధారణంగా చర్చిలు కానీ, మసీదులు కానీ ఇట్లాంటివి కూల్చబడకుండా ఉండేటట్లుగాను, ప్రజల మధ్య సమాధానము, శాంతి నెలకొనేటట్లుగాను, మరి హమాస్ తీవ్రవాదులు అంతరించిపోయి లేదా వారు కూడా మారుమనసు పొంది మంచివారిగా బ్రతికేటట్లుగాను మనం ప్రార్థనలు చేద్దాం. నిజానికి ఈ హమాస్కు సంబంధించినటువంటి ఒక లీడర్ కొడుకు ఆ మధ్యకాలంలో హమాస్కు దూరంగా ఉండి వారి క్రియలు, వారి విధానాలు నచ్చక అతను ప్రత్యేకంగా ఉన్నాడు అంటూ వార్తా కథనాలు కూడా వచ్చాయండి. మరొకరైతే మరొక అడుగు ముందుకేసి మన సోదరుల్లో మరి బాబురావు గారు అనుకుంటానండి, మరి ఆ యొక్క లీడర్ కుమారుడు మారుమనసు పొందాడు, ప్రభువుని నమ్ముకున్నాడు అంటూ కూడా మరి ఆయన వీడియో మాట్లాడినట్లుగా జస్ట్ చూశానండి. చాలా సంతోషం. అలాగున తీవ్రవాదులు వారి యొక్క తీవ్రవాదాన్ని విడిచిపెట్టాలి. సరే, ఒకవేళ వారి దృష్టిలో వారు ఉద్యమకారులు కావచ్చు, అయితే ప్రాణాలు తీస్తూ, పసిపిల్లలను చంపుతూ, దొరికిన కాడికి దొరికినట్టు నరికేస్తూ, కాల్చేస్తూ వెళతా ఉంటే అది ఉద్యమం ఎలా అవుతుందండి? కాబట్టి హమాస్ చేసేది తీవ్రవాదమే. సో ఎక్కడ హమాస్ అనే కాదండి, ఎక్కడ ఎవరు ఇలా చేసినా కూడా అది తీవ్రవాదమే. తీవ్రవాదం ప్రపంచానికి చాలా నష్టం చేస్తుంది. కాబట్టి అలాంటి తీవ్రవాదం అణచివేయబడి ప్రపంచ దేశాలు శాంతియుతంగా ఉండాలని మనం మనసారా కోరుకుందాం. ఆ వీడియోని నేను ప్లే చేస్తానండి, చూడండి. తర్వాత మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.